ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే అండి, ఇవాళ మనం తోటకూర, శనగలు అండ్ పచ్చి కొబ్బరి తురుము వేసేసి ఎమ్మి అండ్ హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? కమాన్ లెట్స్ గో. ముందుగా మనం ఒక చక్కగా మట్టి పాత్ర పెట్టేసుకొని అది హీట్ అయినాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఈ ఆవాలు జీలకర్ర అనేది చిటపటలాడాలండి. చిటపటలాడిన తర్వాత మాత్రమే ఇలా ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా చక్కగా తుంపి వేసేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా స్లైస్గా అంటే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని వాటిని సాఫ్ట్ అయ్యే వరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి మనకి చాలా తొందరగా సాఫ్ట్ అవ్వాలి అంటే ఎప్పుడు లాగానే పసుపు, ఉప్పు అనేది వేసేసి వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చాలా సాఫ్ట్ అయిపోతాయి, తొందరగా ట్రాన్స్పరెంట్ అనేది అవుతాయి అన్నమాట ఈ ఆనియన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి, ఒక 3-4 వెల్లుల్లి కూడా చక్కగా కచ్చపచ్చ దంచేసి వాటిని కూడా వేసేసుకోవాలి. అండ్ ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసి ఈ కర్రీ లీవ్స్ కూడా చిట్టపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మట్టి పాత్రలో మాత్రం చక్కగా వేడి ఎక్కువ ఉంటుందండి, సో మనం ఫాస్ట్గా కుక్ చేసుకోవాలి. అండ్ ముందు నైట్ నానబెట్టుకున్న శనగలండి చక్కగా కుక్కర్లో కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా కుక్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు శనగల్ని ఉడకపెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు తిప్పినాక పచ్చి కొబ్బరి తురుమండి ఇది కూడా వేసేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత చూసారా, పర్ఫెక్ట్ సూపర్ ఉంది కదండి. దీంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఇది వచ్చేసి తోటకూర అనమాట. ఓకే, ఈ తోటకూరని చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది చూసారా, ఆకు అనేది ఫస్ట్ చక్కగా పెద్దగా మొత్తం పాత్ర మొత్తం ఫుల్ అయిపోయినట్టుంది కదా, బట్ మనం స్లోగా అడుగు నుంచి తిప్పుకుంటూ ఉన్నట్లయితే 1 నిమిషం పాటు అలా వదిలేసేద్దామండి. ఫస్ట్ వదిలేసిన తర్వాత అది కాస్త దగ్గరగా అవుతుంది అనమాట. అలా కొంచెంగా మనం కలియబెట్టుకోవాలి. అడుగు నుంచి ఇలా కదిలిస్తూ ఉంటే మనకి చాలా ఫాస్ట్గా ఈ తోటకూర అనేది మెత్తగా అయిపోతుంది. మెత్తగా మీన్స్ త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. ఏ ఆకుకూర అయినా అంతే కదా. సో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలియబెట్టుకుంటూ ఉండాలండి. ఇదంతా కూడాను మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి మనం కలియబెట్టుకుంటూనే ఉండాలి, అడుగంటగలదు. అందుకు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ వేసుకొని చాలా హెల్దీ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి అందులో ఉన్న చాలా మంచి హెల్తీ రెసిపీస్ అన్ని కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.